వెల్కమ్ టు ది లియో. మనం ఎంతవరకు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ప్రజల నుంచి డబ్బులు దోచేశారు అని మాట్లాడుతున్నాం తప్ప అంతకంటే విలువైనటువంటి ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుకోవటం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,000 కోట్ల దోపిడీ జరిగిందా, 4,000 కోట్ల దోపిడీ జరిగిందా అనేది కాసేపు పక్కన పెడదాం, అదంతా ఆర్థిక పరమైన అంశం. కానీ ఆ దోపిడీ చేయటం కోసం ఏం చేశారు అనేది ఈరోజు బాధాకరమైన విషయం. ఒకవేళ నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో భూములు దోచుకునో లేదా ఇంకోటి దోచుకుని ఉంటే సరే, దానివల్ల ఏ ప్రాణానికి నష్టం ఉండదు, ఎవరికి హాని ఉండదు. కొంతమందికి నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు, ఆర్థిక పరమైన నష్టం అది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరిని టార్గెట్ చేశారు అంటే ప్రజల ప్రాణాలను టార్గెట్ చేశారు. చెప్పేది అబద్ధం కాదు, ఇది వాస్తవం. లేదా ఒక పని చేయండి, ఎక్కువగా తాగే అలవాటు ఉన్న మీ దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే, గత 5 ఏళ్లుగా మద్యాన్ని ఏపీ మద్యాన్ని తాగుండుంటే ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాడో అడగండి. సాధారణంగా మద్యం తాగితే అనారోగ్యం రాదంటే వస్తుంది. ఇప్పుడు సాధారణంగా కిడ్నీ కానీ లివర్ కానీ చనిపోవాలంటే ఆ వ్యక్తి ఒక 7-8 ఏళ్ళు కంటిన్యూగా తాగే వ్యక్తి అయి ఉండాలి, అంటే ఒక లిమిట్లో. 10 ఏళ్ళు తాగిన తర్వాత కిడ్నీ మీద ప్రభావం పడితే పడవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ మద్యం తాగితే 1-2 ఏళ్లలోనే దాని ప్రభావం పడింది. మీరు ఆశ్చర్యపోతారు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు 100 రెట్లు పెరిగాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు తెలిసిన డాక్టర్ ఎవరైనా, మీకు తెలిసిన డాక్టర్ ఉంటే సరదాగా మాట్లాడి చూడండి. ఇప్పుడు చాలామంది లివర్ కేసులు, కిడ్నీ సమస్యలు, లేకపోతే పేగు సమస్యలతో వస్తున్నారు కదా, వాళ్ళకి ప్రధాన కారణం ఏమై ఉంటుందని చెప్పి ఒకసారి అడగండి. మొహమాటం లేకుండా గత ప్రభుత్వం మద్యం అని చెప్పి 100% చెప్తారు. ఇది వాస్తవం. ఇది అంటే నాసిరకం మద్యం తాగితే ప్రజల ప్రాణాలు పోతాయని తెలుసు, వాళ్ళు అనారోగ్యం పాలవుతారని తెలుస్తూ, ఒకవేళ కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందని తెలుసు. కానీ మాకు డబ్బే ముఖ్యం. ప్రజల ప్రాణాలు ఎలా పోతే మాకేంటి? కోట్ల మంది ఉన్నారు, పోతే ఒక 50,000 మందో 1,00,000 మందో పోతారు. మాకేంటి? రోడ్డును పడతాయి కుటుంబాలు, మాకేంటి? ఇది కదా వైసీపీ విధానం. ఇప్పుడు నువ్వు ఆర్థికంగా సంపాదించాలనుకున్నావు, తప్పులేదు, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు నాకు 100 రూపాయలు కావాలండి, లేదా ఒక 1000 రూపాయలు కావాలి, ఎదుటి వ్యక్తిని చంపేసి తీసుకోవాలనుకుంటానా? నేను అనుకోను కదా, మీరైనా అనుకోరు కదా. ఎంత కరుడు కట్టినోడైనా సరే ఎదుటి వ్యక్తిని చంపేసి సంపాదించాలనుకోడు కదా. కానీ ఇక్కడ ఇంకా నయం, దొంగతనంగా కిడ్నీలు, లివర్లు మాయ చేసి దొబ్బేసేవాళ్ళు కూడా కొంత నయం. వాళ్ళు ఏదో ఒక పాటు తీసుకుని వదిలేస్తున్నారు, మిగతా పాటుతో కనీసం కొంతకాలం బతుకుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మద్యం తాగితే ఇక బ్రతకడం అనేది జరగదు, పూర్తిగా సర్వం కోల్పోవడమే. నరాల బలహీనత అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత తీవ్రంగా వచ్చినటువంటి సమస్య గతంలో. ఎందుకు వచ్చింది ఇది అంటే, ఈ నాసిరకం మద్యం, కల్తీ మద్యం, ఒక రకంగా మనం పచ్చిగా చెప్పాలంటే మద్యం కాదండి, మద్యం పేరుతో విషం ఇచ్చారు, మీరు తాగేశారు. కాకపోతే ఏంటంటే ఒకేసారి చంపేది, ఇది కొద్దిగా చంపేస్తుంది. అలాంటి విషయాన్ని మీకు ఇచ్చారు. సాధారణంగా ఒక మద్యం బ్రాండ్ మార్కెట్లోకి రావాలి అంటే, దానికి అప్రూవల్ రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దాని తయారీ దగ్గర నుంచి దాని మోతాదు ఎంత ఉందనేది రకరకాల దానికి ఒక ప్రొఫార్మాయే ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ లేదు. నేను కమిషన్ ఇవ్వగలిగితే నా పేరు మీద ఓ బ్రాండ్ పెట్టుకుంటా, లేదా నాకు నచ్చిన పేరు మీద ఓ బ్రాండ్ పెట్టుకుంటే అమ్మేయటమే. దాన్ని ల్యాబుల్లో టెస్టులు చేయటం. కానీ మీకు గుర్తుందో లేదో, గతంలో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పురంధేశ్వరి గారు కూడా ఈ శాంపుల్స్ని పక్క రాష్ట్రాలకు పంపి టెస్ట్ చేస్తే ఇవి అత్యంత విషతుల్యంగా ఉన్నాయి, ఒక రకంగా విషంతో సమానం, ఇవి తాగకూడదని పక్కన ప్రైవేట్ ల్యాబులు రిపోర్ట్ ఇచ్చాయి. గవర్నమెంట్గా రిపోర్ట్లు ఇచ్చి దీని మీద మీ సమాధానం ఏంటంటే ఒకడు కూడా నోరు మెదపల. నాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కూడా రిపోర్ట్లు ఇస్తే ఒకడు కూడా నోరు మెదపకపోగా కిందన ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ఎంత దారుణమైన విషయం. డబ్బు సమస్య కాదు, డబ్బు దోచుకోవడం సమస్య కాదు, కానీ ప్రజల ప్రాణాలు తీసి దోచుకోవాలనుకోవడం, ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి దోచుకోవాలనుకోవడం అత్యంత దుర్మార్గం. బహుశా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోడు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి దోచుకోవాలనే నిర్ణయం ఎవరికీ రాదు. ఒకరా ఇద్దరా, ఎంతమంది తాగారని మద్యం? సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నరాలు నలిపి కిడ్నీలు, లివర్లు చిదిమి జగన్ ధనాశకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుళ్ళ. ఈ 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివర్, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు, 2 కాలేయాల రోగాలు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గుణాంకాలు. ఇవి చనిపోయిన వారెందరో లెక్కల్లో లేవు. ఇవి నేనేదో అనామకంగా నోటితో చెప్తుంది కాదు.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఒక లెక్కలను బయటకు తీస్తే వచ్చినటువంటి ఫిగర్స్ ఇవి. దానికి సంబంధించి ఇది ఇక్కడ ఒక డేటా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే పైగా ఇందులో ఎంతమంది చనిపోయారనేది సాధారణంగా చనిపోయిన వాళ్ళు ఆ లెక్కలోకి రారు, అది తెలియదు. సో ఎంతమంది చనిపోయారనేది ఇక లెక్కల్లోనే లేదు. సో ఇది నరాలు నిర్వీరమై జనం వణికిపోని, కలుషితం కడగలేక కాళయం కుళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కుంగిపోని, ఏం జరిగినా సరే జనసత్వాలుడి కడకు మనిషే మట్టిలో కలిసిపోయి వాళ్ళకేం లెక్కలేదు, జనమేమైనా చింతలేదు, ఆ ముఠాకు ముడుపులే కావాలి, కమిషన్లతో ఖజానాలు నిండాలి, ప్యాలెస్లు కలకలలాడుతూ ఉండాలి. ఇది వైసీపీ హయాంలో సాగించినటువంటి లిక్కర్ దందా యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, వామో ఏపీ మద్యమా వద్దు బాబోయ్, కుదిరితే ఎయిర్పోర్ట్లోనో బాటిల్ తీసుకురా, లేదంటే హైదరాబాదు బెంగళూరులో ఒక బాటిల్ పట్టరా తప్ప ఆంధ్రప్రదేశ్ మద్యం అయితే నాకు వద్దే వద్దని గత 5 ఏళ్లలో జనం భయాందోళన వ్యక్తం చేశారు. కొద్దిగా నాలెడ్జ్ ఉండి చదువుకున్న వ్యక్తి ఎవరైనా సరే, డాక్టర్ సూచనలు సలహాలు పాటించేవారు ఎవరైనా సరే ఏపీ మద్యం తాగడానికి ఇష్టపడాల. గతి లేక ఏదైనా ఒకసారి తాగితే తప్ప. మీకు ముఖ్యంగా తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక బార్డర్లో ఉన్న వాళ్ళందరూ, తమిళనాడు బార్డర్లో ఉన్న వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి తాగి రావటమో లేదా గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తెచ్చుకోవటమో చేశారు. ప్రధానంగా హైదరాబాద్, మన దగ్గర నుంచి హైదరాబాదు మద్యం ఎక్కువగా తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏపీ మద్యం అనేది తాగితే ఇప్పుడు మనం చెప్పుకున్న లివర్లో కిడ్నీలు సమస్యలతో పాటు మనిషి టపాగట్టేస్తాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏపీ మద్యం అంటే భయపడ్డారు. అది వాస్తవం. మీరు కావాలంటే మందు తాగేవాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉంటే, మేము చెప్పేది అబద్ధం అని మీరు ఫీల్ అయితే, మీకు కొద్దిగా మందు తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి, గత 5 ఏళ్లలో నువ్వు ఏపీ మద్యం తాగడానికి ఇష్టపడ్డావా లేదా పక్క నుంచి ఎక్కడ తెచ్చుకుని తాగడానికి ఇష్టపడ్డావా అని అడగండి. గత్యంతరం లేకపోతే తాగి ఉండొచ్చు, కానీ పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుని తాగడానికే ఎక్కువ ఇష్టపడ్డారు. అలా అని అందరూ తెచ్చుకోలేరుగా. బార్డర్లో ఉన్నవాడంటే ఒక 5-10 కిలోమీటర్ల లోపు అంటే వెళ్ళొస్తాడు, కానీ అందరూ తెచ్చుకోలేరు కదా రాష్ట్రం మొత్తం. సో గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితి అది. మీరు కావాలంటే ఎవరైనా అడగండి, ఒకసారి చెప్తారు. జే బ్రాండ్ లిక్కర్ అంతగా భయపెట్టింది. ఇవేమి అనవసరమైన ఆందోళనలు, అవసరం లేని భయాలు కావు. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన మద్యం నిజంగానే విషతుల్యమని రోగాల సాక్షిగా రుజువైంది. కేవలం ధనాశ, దురాశతో మద్యం విధానాన్ని మార్చేసి చీప్ లిక్కర్ పేరుతో చెత్త మద్యాన్ని జనం నోళ్లలో పోశారు. జగన్ మందు దెబ్బకు జనసత్వాలు ఊడిపోయి, నరాలు చచ్చుబడిపోయి, మూత్రపిండాలు మొరాయించాలి, కాళయాలు విఫలమయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ వద్ద నమోదైన అధికారిక గుణాంకాలు ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేసే. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇందులో మద్యం ప్రభావంతో నరాల వ్యాధులకు గురైన వాళ్ళు మనం ఒక డేటా, అంటే ఇది కేవలం రికార్డెడ్ మాత్రమే, రికార్డు కాకుండా చాలా ఉంటాయి. సో రికార్డెడ్ ప్రకారం చూసుకుంటే 2015లో 263 ఉన్నాయి. అదే 2019 నాటికి 322. అంటే పెద్దగా 263కి 322కి పెద్ద తేడా లేదు. 2019లో అక్కడ ప్రభుత్వం దిగిపోయింది. సో 2020 నుంచి జగన్మోహన్ రెడ్డి మొదలు పెడితే, సో 380, 900, 3000 నుంచి జగన్మోహన్ రెడ్డి 2024లో దిగిపోయే టయానికి నమోదైన కేసులు 7646. 263కి 7646కి ఏమైనా తేడా ఉందా? సంబంధం ఉందా? ఎన్ని రెట్లు పెరిగి ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించండి. 200 కేసులు ఏడాదికి నమోదు అవటం ఏంటి గతంలో, ఇప్పుడు ఏడాదికి 7-8 వేల కేసులు నమోదు అవటం ఏంటి? ఇది అధికారిక లెక్కలు. అనధికారికంగా చాలా ఉంటాయి. నాకు తెలిసి ఇది 10%, 20% అధికారిక లెక్కలు, అనధికారిక లెక్కలే చాలా ఉంటాయి. అంటే రికార్డెడ్గానే ఈ స్థాయిలో జరిగిందంటే మరి ఏ స్థాయిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు? అది ఎవరైనా కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ దోచుకోవాలి అనుకుంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీసి దోచుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద ఉన్నాడండి, ఆ కుటుంబ పెద్ద పొరపాటున చనిపోతే ఆ చదువుకునే వయసు ఉన్న పిల్లలుంటే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? వెనకమాల కేవలం జగన్మోహన్ రెడ్డి మద్యం తాగడం తప్ప అంటే ఎవరు వ్యసనం వాళ్ళది, మనం కాదనలేం. ఇప్పుడు రోజంతా కష్టపడి వచ్చినోడు సాయంత్రం పెగ్గేసి పడుకోవాలనుకుంటాడు, అది తప్పని మనం అనలేం. అదే పనిగా తాగి దొరిలేవాడు ఉంటాడు, అది వేరే విషయం. వాడికి డబ్బు ఉంటుంది, వాడు ఏదైనా చేస్తాడు, అది వేరే విషయం. ఇంకా విషయం ఏంటంటే, డబ్బు ఉన్నవాడు ఎవడో దీని జోలికి పోలా, కొద్దిగా మంచి బ్రాండ్లు కొనుక్కుని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఎవరైతే పాపం రోజు కూలికి నాలికి వెళ్ళి వచ్చిన దాంట్లో ఒక 100, 150, 200 పెట్టి ఒక పెగ్గేసి పడుకుందాం అనుకున్నారు చూసారా, వాళ్ళే ఈరోజు బలైపోయారు. ప్రధానంగా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఈరోజు జగన్ మద్యానికి బానిసలైపోయి తర్వాత ఇదైపోయారు. మీకు కరోనా సమయంలో గుర్తుందా, శానిటైజర్లు తాగారు. కరోనా సమయంలో శానిటైజర్లు తాగారా లేదా? ఇక్కడ జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం దగ్గర దాదాపు 15-20 మంది ఒకేసారి అస్వస్థతకు గురయ్యారా లేదా కరోనా సమయం 2021-22 సమయంలో? ఎందుకు తాగారు శానిటైజర్లు? ఈ మందు తాగితే తట్టుకోలేక ఆరోగ్యం చెడిపోతుందని, అలాగని మందును మానేయలేక శానిటైజర్లు తాగారు ఆ రోజుల్లో. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వైసీపీ ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి? ప్రతి ప్రభుత్వం వస్తుంది, మద్యం విధానాన్ని కొనసాగుతుంది, కాదని నేను అన్నాను. కానీ ఇలాగా ప్రభుత్వమే అమ్మి, దరిద్రం ఏంటంటే
పోనీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవడో ఏదో తెచ్చి పెట్టాడు అనుకుంటే అది వేరే విషయం. అమ్మింది ప్రభుత్వమే, అప్రూవల్ ఇచ్చింది ప్రభుత్వమే, దోచుకున్నది ప్రభుత్వమే. వీళ్ళకి తెలుసు మళ్ళీ దీనివల్ల నష్టం జరుగుద్దని. అయినా కానీ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. మరి దీన్ని ఖండించాలా వద్దా? స్కామ్ పక్కన పెడదాం, అది 3,000 కోట్లు 4,000 కోట్లు చేశారా చేయలేదా పక్కన పెడదాం. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ, అవన్నీ కుటుంబాల కంటే ఎక్కువ. ఈరోజు ఆ కుటుంబంలో నష్టం జరిగినోడికి తెలుస్తుంది ఆ బాధ. నష్టం జరిగినోడికి తెలుస్తుందండి, దోచుకున్నోడికి ఏముంటుంది, బ్యాంకుల్లో సొమ్ములు పెరిగి ఉండొచ్చు, కానీ రోడ్డున పడ్డ కుటుంబానికి తెలుస్తుంది ఆ బాధ. అందుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ని ఎందుకు ఖండించాలి అంటే, డబ్బు కోసం కాకపోయినా ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.